వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి జిల్లా కావడం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఘనత అన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి జిల్లా అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన మైనార్టీలు. గంజాయి విక్రయించిన, తరలించిన, సేవించిన కేసులు తప్పవని హెచ్చరించిన ఏఎస్పీ వెంకటాద్రి. గంజాయి కేసులో 7 నిందితులను అరెస్ట్ చూపిన ఏఎస్పీ. మదనపల్లి జిల్లా కావడం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఘనతని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు మదనపల్లి జిల్లా అవుతున్న సందర్భంగా ఎమ్మెల్యేను మైనార్టీలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిను జిల్లాగా ప్రకటించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లిను జిల్లాగా ప్రకటించారని, ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటారని చెప్పారు. पहले एमएलए साहब को छोटा सा पुल के हाथ से गारी नायकत्वम సంఘానికి వ్యవస్థాపకులైనటువంటి ముందాదగారి इब्राहिम, दोनों भी 98 से एसोसिएशन काम करते हैं. అదేవిధంగా లేపాచి ఎస్ఎన్ఎల్లా గారిని కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని సన్మానించారు. షఫీ సాహెబ్ మదనపల్లి, బిఎస్ఎన్ రామకృష్ణ సాహెబ్ మదనపల్లి, హసన్ వలి మదనపల్లి, मोहम्मद शरीफ और टाउन चित्तूर टाउन प्रेसिडेंट नेक्स्ट షరీఫ్ ఉర్దూ అకాడమీ ఇన్ఛార్జ్. గంజాయి కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ వెంకటాద్రి తెలిపారు. గురువారం రాత్రి మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను జిల్లా అదనపు ఏఎస్పీ వెంకటాద్రి వెల్లడించారు. ఇందులో కరముల ఆవేశ్ అలియాస్ పండు, కె సురేష్ బాబు అలియాస్ సూరి, చల్లా తేజ కుమార్, కె చిట్టి సాయి, చంద్రశేఖర్ అలియాస్ ఆటో చంద్ర, బి భార్గవ కుమార్, వెంకటరమణలను అరెస్టు చేయగా ఇందులో తంబలపల్లె మండలం కంచెవారిపల్లెకు చెందిన చంద్రారెడ్డి పరారీలో ఉన్నారు. అరకుకు చెందిన కిషోర్ ప్రధానంగా అక్కడి నుంచి కురబలకోటకు గంజాయి తరలిస్తున్నాడని, అతన్ని కూడా అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె గ్రామం సర్కారు తోపు వద్ద నారాయణస్వామి పొలంలో గంజాయి విక్రయిస్తుండగా నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ కేసులో దర్యాప్తు నిర్వహించి పరారీలో ఉన్న చంద్రారెడ్డిని, అరకుకు చెందిన కిషోర్ ను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. గంజాయి తాగుతున్నా, విక్రయిస్తున్నా, తరలిస్తున్నా గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి వాడకాన్ని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరారు. కళాశాలలకు వెళ్లి విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు గుర్తించి భద్రతను కల్పించాలన్నారు. సిఐ వెంకటేశులు, ముదివేడు ఏఎస్ఐలు మధు రామచంద్రుడు పాల్గొన్నారు. ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకు ముదివేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు ఇన్ఛార్జ్ సిఐ ముక్కల్చర్ రాబడి సమాచారం మేరకు కరముల ఆవేశ్ అనే అతను అరకు నుంచి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ కొంతమందికి అమ్మిస్తున్నాడు. వాళ్ళు అతని దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా అందరికీ అమ్ముతున్నాడు. సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు కలిసి అలనేరుడు సర్కారుతో పడవ వైపు అల్లనేరేడు చెట్టు దగ్గర ప్లాస్టిక్ సంచులు పెట్టుకోకుండా రాబడి సమాచారం మేరకు పంచాయతీలతో కూడా కలిసి పోయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా
ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. 7 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర సుమారు 6 కేజీల గంజాయి మరియు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఆవేశం అతను 22 ఇయర్స్ మాత్రమే. అతను చెడు సావాసాలు బట్టి అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి సంపాదించుకోవాలని యొక్క దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. 5,000 రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి 10,000 రూపాయల చొప్పున అమలు చేస్తున్నారు. వీళ్ళు ఆ 10,000 రూపాయలు కొనుక్కొని 15,000 నుంచి 20,000 వరకు లాభానికి వీళ్ళు అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది దీన్ని బారిన పడి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ విషయం పోలీస్ శాఖలు చూసి వెంటనే ఈ ఆవేశం ఈ సరుకు అమ్మకముందు పట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా గంజాయి తాగు వారిని కానీ అమ్మేవారిని కంపల్సరీగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసులు తప్పనిసరిగా మీకు మీ పేరు గోప్యంగా ఉంచుతారు. ఎవరికి మీ సమాచారం చెప్పండి. మేము అదే పనిగా ఈగల్ అనే ఒక సంస్థ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1972 నెంబర్కి ఎవరైనా కానీ ఫోన్ చేసి చెప్పండి. మీ పేరు ఎటువంటి పరిస్థితుల్లో సమాచారం ఇచ్చిన పేరు వారికి చెప్పండి. దానివల్ల సమాజానికి కూడా మేము మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు కాలేజీల్లో ఎక్కడ చదువుకుంటున్న పిల్లల్ని కొంచెం గమనించాలి. వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క బిహేవియర్ ఏదైనా మార్పు ఉంటే తప్పనిసరిగా గమనించి ఇటువంటి గంజాయి ఏమన్నా అలవాటు వెరిఫై చేయాలి. చాలామంది పిల్లలు ఇదొక ప్యాషన్ లాగా ఈ అలవాటుకు గురవుతున్నారు. వారి నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రపంచంలో అనుదేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన బలమైన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లెలో ఈ నెల 14వ తేదీన జరగబోయే విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సుపరిపాలన ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలని అభివృద్ధి చేసింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసిన రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటిన నాయకుడని, అమెరికా ఆంక్షలు సైతం లెక్క చేయకుండా స్వావలంబన దిశగా పరిపాలన సాగించిన వాజ్పేయికి మదనపల్లెతో ఉన్న అనుబంధం దృష్ట్యా మదనపల్లి, తమ్మలపల్లి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 14వ తేదీ ఉదయం విచ్చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఈ నెల 14వ తారీఖున. ఎందుకంటే భారత రత్న, భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజమే దేవాలయము, ఈ యొక్క దేశమే నా కుటుంబం అని భావించి జీవితాంతం ఆజన్మాంతో కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ దేశానికి సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి భారతరత్నకు మన మదనపల్లిలో ఒక భారీ ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తూ ఈ యొక్క 100 సంవత్సరాలు వాజ్పేయి గారి శత జయంతి కార్యక్రమాల్లో భాగంగా మదనపల్లి పట్టణంలో ఈ నెల 14వ తేదీన అంగరంగ వైభవంగా ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ మన అన్నమయ్య కోటల నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదనంతరం ఏదైతే కదిరి రోడ్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభ, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు, ఈ దేశానికి చేసినటువంటి సేవను ప్రజలకు తెలియజేయడం, రాబోయేటువంటి యువతకి, రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రస్తుత కార్యకర్తలకు ఆయన ఏదైతే కలలుగన్నటువంటి దేశాన్ని, కలలుగన్నటువంటి రాజ్యాన్ని మనం స్థాపించాలి, అందుకు అనుగుణంగా మనందరం కూడా పయనించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా
సందేశాన్ని ఇవ్వడం కోసం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి యొక్క అభిమానులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. అంకిశెట్టిపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరం జరిగింది. ప్రత్యేక శిబిరంలో భాగంగా మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పేగు రెడ్డప్పారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిర కార్యక్రమాలు నిర్వహించారు. వాలంటీర్లచే అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో వీధులను శుభ్రపరిచి పొడి చెత్త, తడి చెత్తను సేకరించి స్వచ్ఛాంధ్ర మరియు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పల్లెలోని అన్ని వీధులను పర్యటించి శుభ్రపరిచారు. అనంతరం వాలంటీర్స్ కి చెత్తను కాంపోస్ట్ ఎరువుగా ఎలా తయారు చేయాలి అనే విధానం గురించి గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డుకు తీసుకుని వెళ్లి చూపించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో పాటు అధ్యాపకులు సతీష్ రెడ్డి మరియు గ్రామ పంచాయతీ టీడీపీ ఇన్ఛార్జి జంగాల రమణ, గ్రామంలోని ముఖ్యులు పాల్గొన్నారు. సార్ రౌండ్ ఏమైనా తిరుగుతా ఇవ్వండి. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందండి. నా తోటి వారికి స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తాను. మాట్లాడద్దు. నేడు మన ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో జాతీయ సేవా పథకం ద్వారా అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో డిసెంబర్ 6 నుండి 12వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క ఆదేశాల ద్వారా. అయితే ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇక్కడ వచ్చి ప్రతిరోజు వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఇక్కడ గ్రామ ప్రజలకి ఇక్కడ దీని గురించి శానిటేషన్ గురించి, పచ్చదనం పరిశుభ్రత గురించి, క్లీన్ అండ్ గ్రీన్ గురించి, అదేవిధంగానే చెట్లు నాటే కార్యక్రమాల గురించి, డోర్ టు డోర్ సర్వే గురించి, వివిధ సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఈ వారం రోజుల పాటు చాలా చురుకుగా పాల్గొని గ్రామ ప్రజలకి బాగా అవగాహన కల్పించారు. దీంట్లో ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ రమణన్న గారి, అదేవిధంగా సెక్రటరీ రవి సారు, ఇక్కడ సిబ్బంది అందరూ మా విద్యార్థులకి బాగా సహకరించి అన్ని రకాలుగా కోఆపరేట్ చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తున్నామని ఇవి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది డిసెంబర్ 6 డిసెంబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 6 days పైన మన అంగిశెట్టిపల్లి గ్రామంలో
మా విద్యార్థులు అంటే మాకు విద్యార్థులుగా అనిపించలేదు వీళ్ళు. మా పరిసరాల ప్రాంతాలన్నింటినీ క్లీన్ చేసి మీకు మంచి అవగాహన కల్పించాలని ప్రజలందరి కోసం ఇంటింటికి తిరిగి క్లీనింగ్ కానీ తర్వాత ఎక్కడ చెట్లు నాటించేదానికి కానీ మా అంగిశెట్టిపల్లి అభివృద్ధి చేయించాలని కోసం వచ్చినందుకు ఈ పల్లెలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. తర్వాత వీళ్ళు ఇదే ప్రకారంగా జీవితంలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా కూడా వేరే ఈ ప్రాంతం కాకపోయినా ఏ ప్రాంతానికైనా పోయి ఎన్ఎస్ఎస్ తరపున స్కూళ్ళు కాలేజీల తరపునైనా ఇప్పుడు వచ్చినట్లే ఎక్కడైనా సేవ చేస్తారని ఆ కృతజ్ఞత మాకు కొంచెం ఇది అనిపిస్తున్నది. మదనపల్లె పట్టణంలోని కోటలో గంగమ్మ ఆలయంలో నేడు రాహుకేతు పూజలతో పాటు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి శుక్రవారం కోటలో గంగమ్మ ఆలయంలో రాహుకాలంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు మొక్కుకోవడం తీర్చడం చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. రాహుకేతు సమస్య ఉన్నవారు ప్రతి శుక్రవారం నిర్వహించే పూజల్లో పాల్గొని పరిహారం పొందాలని సూచించారు. ओम कात्यायने नमः, ओम भद्राय नमः, ओम पार्वती नमः, ओम पावनाकृत्ये नमः, ओम बालाय नमः, ओम सरस्वत्ये नमः, ओम लक्ष्मी नमः, ओम परमाय नमः, ओम परदेवताय नमः, ओम गायत्रे नमः, ओम रसिकाय नमः, ओम विद्याय नमः, ओम देव्ये ओम स्वर्णमन्दिरे नमः, ओम चित्राय नमः, ओम शावहाय नमः, ओम वेद मंत्राय नमः, ओम वेद विद्याय नमः, ओम कृष्णान्ये नमः, मारकत्ये नमः, दारुणप्रभाये नमः, ओम ज्वालामये नमः, पराये नमः, ओम वामाय नमः, ओम कुतूहलाय नमः, मूल्याय नमः, कोमलाय नमः, ओम दंडिन्ये नमः, ओम मुंडिन्ये नमः, ओम जयकन्याय नमः, ओम जयकर्ते नमः, ओम चामुण्डे नमः, चण्डमुण्डेशे नमः, ओम शोभनविक्रमाय नमः, ओम निरिदाय नमः, निरुविप्लवाय नमः, ओम धर्मसिंहासनाय नमः, ओम माल्ये नमः, ओम नारसिंहलोलुपाय नमः, भुजङ्गष्टकदाभि नमः, तुङ्गाय नमः, ओम गंभीरनिदाय नमः, ओम प्रकात्मकाय नमः, ओम घनानिधये नमः, ओम वैशक्याय नमः, ओम श्री गंगवामदेवताभ्यर्मा शिष्यापि दुर्गादेव सहस्रनाम वर्ष समाप्तः सर्वमंगल बांधव्ये शिवे सर्वार्थे शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी सातवेदस्य सुनो सर्वमंगल बांधव्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते ओम जात हरिके महान सप्रविष्टांग महान कानाय स्वाहा कानाय మీ దగ్గరికి వస్తుంది తట్ట మీ దగ్గరికి వస్తుంది श्री प्रभवादि शिष्यनाम संवत्सरे पक्षे श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतवे मार्गशीर्षमासे बहुलपक्षे अष्टम्यां तिथौ वासरः वासरस्तु भार्गवासरिक्तानां शुभनक्षत्र उत्तराफल्गुनी शुभनक्षत्र शुभयोग शुभकरुणा योगनवीष्टायाप्तिर्मः श्री महागणपतिदेवताभ्यः समस्त बंधुवर्गानां श्री सनातन महर्षि गोत्रोपसा समस्त सन्मंगलावृत्यर्थं श्री महागणपतिदेवता भगत्यंकर रूपेण श्री गंगमांबदेवता भगत्यंकर रूपेण विशेष अष्टोदश सहस्रानाप्तिर्मः विशेष अष्टोदश विशेष पूजां च प्रातःकालाराधनं करिष्ये ओम माता कृमा ओम ప్రియ భగవద్బంధులారా ఈరోజు మన కోట్లో గంగమ్మ ఆలయం నందున ప్రాతకాలమున అమ్మవారికి పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో
చక్కెరతో, పండ్లతో, గంధముతో, పసుపుతో, కుంకుమతో విశేషంగా అభిషేకం చేశాము. అలాగే పూర్ణ కుంభాభిషేకం కూడా జరిగింది. అలాగే మహిళలందరూ కూడా ఈరోజు విశేషంగా విచ్చేసి ఇక్కడ అందరూ సహస్రనామాలు చేస్తున్నారు. అందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళందరూ ఇక్కడ వచ్చి కుంకుమార్చన చేస్తున్నారు. మీరందరూ కూడా శ్రీ గంగమామదేవి అనుగ్రహ పాత్ర కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓం శతమానం భవతి శతాయుష్ పురుష క్షతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సుమంగళీర్యం వధూరిమాగం శ్రీర్వశ్యాం ధనం ధాన్యం పశుం బహుపుత్రం శత సంవత్సరం దీర్ఘమాయు. ఓం శాంతి శాంతి శాంతి. మౌన్నత వ్యక్తిత్వం, నిలవేతు నిజాయితీకి నిదర్శనం. తన జీవితాన్ని భారతదేశ సౌభాగ్యానికి అంకితం చేసిన మహాపురుషుడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అని హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రశంసించారు. నేడు మదనపల్లె పట్టణంలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో ఆయన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన మదనపల్లి అన్నమయ్య సర్కిల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. గౌరవనీయులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన అందించిన సుపరిపాలన, జాతీయ ఐక్యత, సమగ్ర అభివృద్ధి విధానాల మీద రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న బస్సు యాత్ర కార్యక్రమానికి కూటమి నాయకులు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ రేపు అంటే 14వ తేదీ జరిగే అటల్ బిహారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గంలో జిల్లాలో ఉన్న నాయకులు, కూటమి నేతలంతా పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, దాదాపు 11 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమానికి మేమంతా డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది. కాబట్టి 14వ తేదీ అన్నమయ్య సర్కిల్లో జరిగే విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని బహిరంగ సభ కూడా జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మండల పార్టీ అధ్యక్షులు దేవరెడ్డి శ్రీనివాసులు, అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ కూడా అన్నగారు, అదేవిధంగా వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అన్న రామకృష్ణన్న, కుమ్మరి శాలియోహన కార్పొరేషన్ డైరెక్టర్ భావని బాబ్జీ గారు, అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గిరిజనులను మోసం చేసేందుకు వడిత్య శంకర్ నాయక్ మరొకసారి ఏదో యాత్ర అంటూ వస్తున్నాడని గిరిజన సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు హరికృష్ణ నాయక్ ఎద్దేవా చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వడిత్య శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యునిగా అధికారాన్ని అనుభవించి గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. ఆ పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేయడంతో మరొకసారి గిరిజనులను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గిరిజనులు ఈసారి ఇతన్ని నమ్మరని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఉద్యమ కొన్ని విధాలుగా వడిత్య శంకర్ అనే వ్యక్తి గత 10 ఏళ్ల ముందు ఉద్యమం చేస్తూ బంజారా వాళ్ళైతే ఉంది, ఎస్టీ, ఎరుకుల, ఏనాది వాళ్ళు, మిత్రులు, ఆడపడుచులు అందరికీ తెలియపరిచేది ఏమంటే వీళ్ళని ముందర పెట్టుకొని కొంగు కారుస్తూ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాడు. ఆల్రెడీగా అట్లే చేస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉండి బంజారాలు అయితే ఏముంది, గిరిజనులు అందరూ ఉండి వాళ్ళకి న్యాయం చేసినటువంటి దాఖలు లేవు. గిరిజనులు అంత అమాయకంగా కూడా లేరు. ఇక్కడ ప్రజా సంకల్ప యాత్ర ఎందుకు పెట్టదలుచుకుంటున్నాడో ఏమో దీన్ని ముందర పెట్టుకొని రాజకీయంగా ఎదగల్లా, జనాల్ని ఏమార్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పెద్దలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు మీటింగ్ లేదు, జనాలు ఉండరు, ఏమీ ఉండరు, దీన్ని ఫోటో చూపించుకొని సెంట్రల్లో అయితే ఏముంది, స్టేట్లో అయితే ఏముంది, మాది ఇంత సత్తా అని చెప్పి గిరిజనులకి చూపించి ఫోటోలు చూపించి ఇతను లబ్ధి పొందడం ఏం మాత్రము మంచిది కాదు.
ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు అంత అమాయకులు అయితే కాదు శంకర్. కావున దయచేసి ఇట్లా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మేమైతే ఉపేక్షించము. దయచేసి మానుకో ఇవన్నీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మదనపల్లి జిల్లా కావడం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఘనత అన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా. మదనపల్లి జిల్లా అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన మైనార్టీలు. గంజాయి విక్రయించిన, తరలించిన, సేవించిన కేసులు తప్పవని హెచ్చరించిన ఏఎస్పీ వెంకటాద్రి. గంజాయి కేసులో 7 నిందితులను అరెస్ట్ చూపిన ఏఎస్పీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.